బీఆర్ఎస్ విషయంలో బీజేపీ గేమ్ ప్లాన్ మారిందా? పార్టీ సీనియర్ లీడర్సే అందుకు సంబంధించిన పావులు కలుపుతున్నారా? కారు గేర్స్ ని ఎక్కడికక్కడ జామ్ చేయాలన్నది కమలం వ్యూహమా? సోషల్ మీడియాలో జరుగుతున్న బీఆర్ఎస్ విలీనం ప్రచారానికి బీజేపీ ముఖ్యులు కూడా స్వరం కలిపి సరిగమప అనడం వెనుకున్న మతలబేంటి? తెలంగాణలో ముక్కోణపు రాజకీయాలు యమ హాట్ గా మారుతున్నాయి. అది కూడా ఏడాదిన్నర క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్రంగా జరుగుతుండడం ఇప్పుడు ఉత్కంఠను పెంచుతుంది. మొన్నటిదాకా గులాబీ పార్టీని బీజేపీకి బి టీం అని కాంగ్రెస్ అంటే ఆ రెండు పార్టీలు ఒకటేనంటూ కాషాయ దళం కౌంటర్స్ వేసింది, అందరూ తెలిసిన విషయం. సో తాజాగా అది ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయి ఏకంగా బీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో కొత్త రాగం అందుకుంటున్నారు కాషాయ నేతలు. బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ సోషల్ మీడియాలో పోస్టులు జోరుగా సర్క్యులేట్ చేస్తున్నారు. బీజేపీ నాయకులు కొందరు దానికి వంతపాఠం లేటెస్ట్ గా హాట్ టాపిక్. సో కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది, అంతా మాట్లాడేసుకున్నారు, ఇక సంతకాలు చేసుకోవడమే మిగిలిపోయిందంటూ సోషల్ మీడియాలో బీజేపీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ టీం వాళ్ళంతా హోరెత్తిస్తున్నారు అనమాట, వీళ్ళిద్దరు కలిసిపోతారని చెప్పి. సో జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుందంటూ సోషల్ స్టోరీస్ లో ఎవరికి వారు స్టాంపులు వేసేస్తున్నారు. ఇక ఆ ప్రచారం అలా జరుగుతున్న క్రమంలోనే బీజేపీ సీనియర్ లీడర్ ఎన్వీఎస్ ప్రభాకర్ ఎంటర్ అయిపోవడం సీరియస్నెస్ ఇంకాస్త పెరిగిందని చెప్పాలి. ఆయన అయితే వాళ్ళందరికంటే ఓ అడుగు ముందుకేసి డీల్ ఫిక్స్ అయిపోయింది, ఇంకా ముఖ్యమంత్రి మార్పు కూడా తథ్యం, రేవంత్ రెడ్డి స్థానం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంలో ఒక్కసారిగా కలకలం రేపింది రాజకీయ వర్గాల్లో. ఎన్వీఎస్ ఏమీ చిన్న చితక నాయకుడు కాదు, గతంలో పలు పదవులు నిర్వహించిన నాయకుడే. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడతారంటే తెర వెనుక నిజంగానే ఏదో జరిగిపోతుందా అనే చర్చ కూడా మొదలైపోతుంది రాజకీయ వర్గాల్లో. సో ఆ రాజకీయ వర్గాల్లో అన్ని వర్గాల్లో అంటే కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాగ ఉంది. సో ఇక్కడే ఇంకొక రకమైన అనుమానాలు కూడా వస్తున్నాయట. సడన్ గా బీజేపీ నేతలు ఈ రాగం ఎందుకు అందుకున్నారు? ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తుంటే అలాంటి వాసన అసలు రావట్లేదు. అలాంటప్పుడు బీజేపీ సీనియర్ లీడర్ అల్లాటప్ప స్టేట్మెంట్ ఇచ్చారా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడుతున్నారట ఎక్కువ మంది. సో ఈ అనుమానాల సంగతి తెలిసినా సరే వెనక్కి తగ్గకపోగా తమకు స్పష్టమైన సమాచారం ఉందని బీజేపీ నేతలు అంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ అన్న మరో వర్షన్ కూడా ప్రచారంలో ఉంది. సో గులాబీ శ్రేణులను గందరగోళంలో పడేసేందుకే కమలం నాయకులు ఇలా మాట్లాడుతుండవచ్చని అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. 2014లో కూడా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అయిపోయిందన్న ప్రచారం గట్టిగా జరిగింది. అప్పుడైతే ఇంకా అసలు ఏం లేదు, సాయంత్రం పాటు జరిగిపోతున్నారు, కానీ అవ్వలేదు. అయినా అలాంటిది ఏం జరగలేదు. సో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందన్నది కొందరి మాట. అయినా సరే బీజేపీ మాత్రం వెనక్కి తగ్గట్లేదు, ఇంకా ఆ ప్రచారాన్ని నడిపిస్తూనే ఉంది. గతంలో బీఆర్ఎస్ నేతల మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదంటేనే రెండు పార్టీల మధ్య ఉన్న బంధం ఏంటో అర్థమవుతుందన్నది బీజేపీ వర్షన్ ఎప్పటి నుంచో. సో గులాబీ ముఖ్యులకు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది కాషాయ దళం ఆరోపణ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు, నోటి మాట చెప్పినంత తేలికైతే అసలు కాదు. సో 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్న పార్టీని విలీనం చేయడం అంత తేలిక అన్నది ఎక్కువ మంది వేస్తున్న క్వశ్చన్. సో ఏది నిజమో తేలాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందని చెప్తున్నారు పొలిటికల్ గురించి. సో నిజంగా ఈవిడి గురించి మీరేమనుకుంటున్నారో, కలుస్తారా కలవరా, ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.